హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమల్లో కీలక మార్పులు అయితే చోటు చేసుకొని ఉన్నాయి. ఆడపిల్లల పెళ్లికి ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం అందజేస్తున్న రూపాయల సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేసేలాగా కసరత్తు జరుగుతుంది. అంతేకాదు ఈ పథకం ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా పోర్టల్ ను కూడా తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనితో వివాహం అయ్యాక వీలైనంత త్వరలోనే లబ్ధిదారులకు సొమ్ము అందేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుత విధానం ప్రకారం ఆడపిల్లల వివాహం అనంతరం కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంఆర్ఓ, ఆర్డీఓ ఆ వివరాలను తనిఖీ చేస్తున్నారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే ఆమోదం అనంతరం దరఖాస్తును ఆమోదిస్తారు. దరఖాస్తుదారులకు చెక్కుల రూపంలో సహాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. కానీ ఎంఆర్ఓ, ఆర్డీఓ స్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియ తీవ్ర ఆలస్యం జరుగుతుంది. ఒక్కోసారి ఏడాదికి పైగా దరఖాస్తులు పెండింగ్ లోనే ఉంటున్నాయి. కొన్నిసార్లు లబ్ధిదారులకు ప్రజా ప్రతినిధులు చెక్కులు అందజేసే సమయానికల్లా వాటి చెల్లుబాటు గడువు ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలోనే చెక్కుల విధానానికి స్వస్తి పలికి లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా సహాయాన్ని జమ చేయాలని, అంటే డిపిటి ద్వారా జమ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వనీయంగా తెలుస్తోంది. కాబట్టి దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. చెక్కు రూపంలో ఇస్తే మంచిదా, లేకపోతే డైరెక్ట్ గా బ్యాంక్ లో జమ చేస్తే మంచిదా అనేసి కమెంట్ లో అయితే తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.